పులి మళ్లీ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ పొలం దగ్గర కట్టేసి ఉన్న ఒక ఆవుని చంపేసి తినేసిన ఘటన జగిత్యాల జిల్లా కొండాపూర్లో చోటు చేసుకుంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ గజగజ వణికిపోతున్నారు. ఇంట్లోంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అడవి వైపు కన్నెత్తైనా చూడట్లేదు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. పాదముద్రలు చూసి పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా తేల్చారు. మండలంలో అటవీ ప్రాంతం ఉన్న కొండాపూర్, బొళ్ళం చెరువు, సూర్యంపేట, దమ్మయ్యపేట, రామకృష్ణాపూర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటవీ ప్రాంతానికి ఒంటరిగా వెళ్లకూడదు అని ఆదేశాలిచ్చారు. ఏవైనా ఆనవాళ్లుంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు ఫారెస్ట్ అధికారులు. మా ప్రతినిధి సంపత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, అక్కడికి వచ్చింది చంపింది పెద్ద పులి అని ఒక పికిల్ బిజినెస్, నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నిర్ధారణకు వచ్చారు అధికారులు. అయితే ఆ పులి ఎక్కడి నుంచి వచ్చింది, ప్రస్తుతం ఎటువైపు వెళ్ళింది అనే జాడ ఏమైనా తెలిసిందా? అటవీ శాఖ అధికారులు మాత్రం గుర్తించారు. అది ఖచ్చితంగా పెద్ద పులి ఆ ఆనవాళ్ళు కూడా ఖచ్చితంగా గుర్తించారు. వెంటనే అక్కడ సీసీ కెమెరా కూడా ఏర్పడారు. ముఖ్యంగా కొడిమేళ, భీమారం సుమారుగా 10 గ్రామాల ప్రజలైతే అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చిరుతపులు సంచరిస్తాయి. ఇది ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చి ఉండొచ్చని కూడా అటవీ శాఖ అధికారులు భావించి ఒక 8 ప్రత్యేకమైన బృందాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే సుమారుగా 40,000 ఎకరాల్లో కూడా ఇక్కడ అటవీ ప్రాంతం ఉంది. అటవీ ప్రాంతంలో ఖచ్చితంగా తలదాచుకుండే అవకాశం అని చెప్పి అటవీ శాఖ అధికారులు భావించారు. అంతేకాకుండా ప్రజల్ని చాలా అప్రమత్తం చేస్తున్నారు. అన్ని ప్రాంతాలు కూడా ఫ్లెక్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళకూడదు, గుంపులుగా వెళ్ళాలి. ఖచ్చితంగా చేతిలో కర్ర పట్టుకొని మాత్రమే పొలం పళ్ళకు వెళ్ళాలంటే కూడా అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికీ చాలామంది గ్రామస్తులకు మాత్రం పూర్తిగా తలుపులు వేసుకొని ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడంతా రబీ సీజన్, చాలా వరకు వ్యవసాయ పనులకు వెళ్ళాలి. కానీ ఈ పులి కారణంగా వ్యవసాయ పనులకు వెళ్ళాలంటేనే రైతులు భయపడుతున్నారు. అంతేకాకుండా దాన్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. ఎక్కడైతే ఆవు పైన పులి దాడి చేసిందో అక్కడ మరొక ఆవును కట్టేసి అక్కడ సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేసింది. అంటే సహజంగా పెద్ద పులి ఎక్కడైనా దాడి చేస్తే మళ్ళీ మాంసం కోసం అదే ప్రాంతానికి వస్తుంది కాబట్టి మళ్ళీ అక్కడ ఒక ఆవును కట్టేసి దాన్ని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ 2 రోజుల నుంచి కూడా ఆ పులికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ లభించడం లేదు. ఆ జాడ మాత్రం దొరుకుతలేదు. చాలా వరకు ఖచ్చితంగా దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక మొట్టమొదటి పెద్ద పులిగా చెప్పుకోవచ్చు. ఎక్కువ ఇక్కడ చిరుతపులు సంచరిస్తే కొంత పెద్ద పులి మాత్రం అటాక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక వ్యక్తిని చంపేసింది. నేపథ్యంలో ప్రజలైతే చాలా భయపడుతున్నారు. వెంటనే పెద్ద పులిని పట్టుకోవాలని చెప్పి అటవీ అధికారులకు సూచిస్తున్నారు స్థానికులు. రైట్, థాంక్యూ సంపత్.